నీ చుట్టూ చాలా కథలున్నాయి. నీ జీవితం మొత్తం అబద్ధం. నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చూపించే ప్రేమ, ఆఖరికి నీ పుట్టుక కూడా ఒక అబద్ధం. ఇంక చాలు సార్, చాలు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నిన్ను చేసుకున్నందుకు మేం కదా ఏడవాలి. నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి అన్నీ తప్పుగానే జరుగుతున్నాయి. ఆఖరికి కంపెనీ గతి తప్పడం కూడా మొదలుపెట్టింది. నువ్వు చేసిన పాపం అలాంటిది మరి. నువ్వు ఏ అమ్మాయినైతే మంచి పాదం కాదు అన్నావో ఆ అమ్మాయి వల్లే ఇవాళ నీ కంపెనీకి ఒక హోప్ దొరికింది. అది మర్చిపోకు. నీ కొడుకు వెళ్ళి చెడగొట్టుకుని వస్తే తను వెళ్ళి సమ్మెనాపి అక్కడ వర్కర్స్ అందరూ పనిచేసేలా చూసింది. అది చూసుకొచ్చినంత మాత్రాన ఏదో పెద్ద సాధించేసినట్టు కాదు. తన డెసిషన్స్ కంపెనీ గురించి తెలియని బయట వాళ్ళకి సూపర్గా అనిపించొచ్చేమో, కానీ కంపెనీని రన్ చేస్తున్న నాకు చాలా ఫూలిష్ డెసిషన్స్. అరే, ఒక పక్క జీతాలు ఇవ్వడానికే డబ్బు లేదు అంటుంటే బోనస్లు అది 2 నెలల్లో ఇస్తాను అని ప్రగల్భాలు పలుకొచ్చింది. ఇప్పుడు మిగతా కంపెనీల్లో వర్కర్స్ ఊరుకుంటారా? చెప్పే ముందు నన్ను అడగాలి కదా. మైక్ ఇచ్చాం కదా అని ఏదో రాజకీయ నాయకులు ఓట్ల కోసం హామీలు ఇచ్చినట్టు ఇచ్చొచ్చేసింది. ఇప్పుడు మనం బోనస్లు ఇచ్చే పొజిషన్లో లేవు రాజీవ్. ఆ విషయం నీకు తెలుసు. తను చెప్పిన టైంకి మనం బోనస్లు ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటో నువ్వు ఆలోచించావా? తను టెంపరీగా ఒక 2 నెలల వరకు హోల్డ్ చేయడానికి 14 కంపెనీల వర్కర్స్ బోనస్లు వదులుకోవాల్సి వచ్చింది. అది కూడా కామెడీగా, జీతాలు పే చేయడానికి ఆలోచించే స్టేజ్లో. ఇన్ని చేసి కూడా ఈవిడ ఆగలేదు కదా. నేనే కంపెనీని రక్షించానని మీడియాని పిలిచి గొప్పలు చెప్పుకుంది. సిగ్గులేదా? న్యూస్ ఛానల్ ఏది పెట్టినా మల్లికా ప్రతాప్ కోడలు వసుంధర మాత్రం కంపెనీని నష్టాల్లోంచి బయటపడేసింది అని చెప్తుంది.
అసలు నిన్ను ఈ నిమిషం వరకు కోడలుగా అంగీకరించలేదే? నీ నంగనాచి ఏడుపులకి కరిగిపోయే క్యాండిడేట్స్ వేరే ఉన్నారు. ఈ మల్లికా ప్రతాప్ అందులో లేరు. గుర్తుపెట్టుకో. ఈ ఇంటి మీద, ఈ కంపెనీ మీద నీకు ఎలాంటి హక్కు లేదు, నేను ఇవ్వను. నిజం నీకు కష్టంగానే ఉంటుందత్తా. కానీ అది మన ఆస్తి కోసం ఆ కార్తీక్ గాడితో కలిసి వేస్తున్న ప్లాన్ ఇది. మనమంతా అది వాడుకునే పావులం మాత్రమే. అసలు మధ్యలో కార్తీక్ ఎందుకు వచ్చాడు ధ్రువ? మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బట్ చెప్తాను. ఒకవేళ దాని కళ్ళ ముందు ఆ కార్తిక్ గాడు ఉండుంటే వాడితో వెళ్ళిపోయేది. గొప్ప పెంపకం. నీ కొడుక్కి అన్నీ నీ పోలికలే మల్లిక. ఒక్కటి గుర్తుపెట్టుకో మల్లిక, నీ ఈగోతో వాడిలో ఉన్న అనుమానాన్ని పెంచి పోషిస్తున్నావు. అది ఒకరోజు నీ కొడుకుని నీ కాళ్ల ముందే దహించి వేస్తుంది. నువ్వు చూస్తూ కూర్చోవటం తప్పితే ఏమీ చెయ్యలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతావు. మల్లిక, నువ్వు నిన్న పత్రిక వాళ్ళు వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయావు. ఎందుకంటే వసుంధర అనే ఒక రోజు కూలి పిల్ల మల్లికా ప్రతాప్ని వెనక్కి నెట్టి ముందుకెళ్ళిపోతుందేమో అన్న ఈగోతో. ఆ ఈగోని పక్కన పెట్టి ఒక్క 5 నిమిషాలు నువ్వు ఆ పిల్లిస్తున్న ఇంటర్వ్యూ విని ఉంటే కథ వేరేలా ఉండేది. చూడు, ఇదంతా నా సొంత నిర్ణయం కాదండి. మా అత్తయ్య గారు, నా భర్త వల్ల ఇదంతా జరిగింది. మా అత్తయ్య గారి డెసిషన్ వల్లే నేను ఇదంతా చేయగలిగాను. మేడం షేర్ మార్కెట్లో కూడా దూసుకుని వెళ్తారు. మీకు నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఒక వరం అవ్వచ్చు. ఇది మన అందరి కోసం మల్లికా ప్రతాప్ గారు వేసిన తొలి అడుగు. ఇలాంటి మేడం ఉండబట్టే మాలాంటి వాళ్ళందరం సర్వే అవ్వగలుగుతున్నాం.
ఈ ప్రశంసలు తీసుకోగలుగుతున్నాం. మరి పొద్దున పేపర్లో వాళ్ళు రాసిన హెడ్లైన్స్ మాత్రమే నువ్వు చూశావు. కింద వసుంధర ఇచ్చిన వివరణ కూడా నువ్వు చదివి ఉండాల్సిందే. ఇదిగో చూడు. త్వరలోనే ఆవిడ షేర్ల గురించి పూర్తి వివరణ ఇస్తారు. నాది కేవలం ట్రైలర్ మాత్రమే. పిక్చర్ మేడం చూపిస్తారు. అసలు నీ ప్రాబ్లం ఏంటి మల్లిక? పెళ్లి కాకముందు ఎవరినో ప్రేమించిందన్న ఒకే ఒక కారణంతో ఆ పిల్లను నువ్వు ఒక క్యారెక్టర్ లేని అమ్మాయిగా చూస్తున్నావు. నీ కొడుకే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళని విడదీసి తనని బెదిరించి భయపెట్టి కారణాలు చెప్పి బలిపశువుని చేశాడు. ఇప్పుడు నీ కొడుకన్నాడు చూడు, ఆ కార్తీక్ తనకు కనబడితే వసుంధర ఆగదు అని. తను నిజంగా కలవాలి అనుకుంటే ఇక్కడ తనని ఏం ఆపుతుంది? అత్తగారు చూపించే ప్రేమ, అభిమానమా? మొగుడు చూపించే ప్రేమ, మీరిద్దరూ ఇచ్చే గౌరవమా? సరే, కాసేపు మీరన్నదే నిజం అనుకుందాం. పోనీ ఆ లాయర్ వచ్చినప్పుడైనా దొరికిందే ఛాన్స్ అని భరణం అడిగి వెళ్ళిపోయి ఉండొచ్చుగా. మరి ఎందుకు చిల్లి గవ్వ కూడా వద్దంది? ప్రతాప్ తను తేల్చుకోలేనప్పుడు నిన్ను సలహా అడగాలి అనేవాడు. మల్లిక మనిషిని చూసి వాళ్ళ మనస్తత్వం అంచనా వేస్తుంది అని చెప్పేవాడు. ఎక్కడో నీ సామ్రాజ్యాన్ని నిలబెట్టుకునే మొండి ప్రయత్నంలో నిన్ను కూడా నువ్వు వెనక్కి నెట్టుకుని దేనికి పరిగెడుతున్నావు కూడా మర్చిపోయావు. ఈ ఇంటికి వచ్చేటప్పుడు ఒక పెట్టెలో 10 లంగా ఓణిలతో వచ్చాను. తిరిగి వెళ్ళేటప్పుడు అలాగే వెళతాను తప్ప ఈ ఇంటి నుంచి చిల్లి గవ్వ కూడా తీసుకువెళ్ళను. పెరిగిపోయిన నా మనసుని ఎంత డబ్బుకు అతికించగలం సార్? నేను పవిత్రంగా ఉన్నాను అని నిరూపించుకున్నాకే ఆ విడాకుల పత్రాల మీద సంతకం పెడతాను. ఇదంతా నా సొంత నిర్ణయం కాదండి. మా అత్తయ్య గారు, నా భర్త వల్ల ఇదంతా జరిగింది. మా అత్తయ్య గారి డెసిషన్ వల్లే నేను ఇదంతా చేయగలిగాను. మీ నాన్నెవరు? ఓ, మీ తండ్రి విషయంలో మీ అమ్మకేమైనా కన్ఫ్యూజన్ ఉందా? అవును, మీ నాన్న అదే నువ్వు నలుగురికి చెప్పే శంకరయ్య కాకుండా నలుగురిలో చెప్పుకోవడానికి నాన్నెవరో చెప్పాడా?
గంగా నిన్ను ఆపలేనే ఇంకా ఆకాశ గంగా. ధ్రువా, ధ్రువా, అమ్మా. హలో అమ్మా. వాయిస్ ఏంటి అలా ఉంది? ఎక్కడున్నావు ధ్రువా? అమ్మా, అది అది అంత భయం నటించుకో. అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. అమ్మా, అది విపుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నానమ్మా. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? అమ్మా, 8:30 అయిందమ్మా. ధ్రువ, ఒక్కటి గుర్తుపెట్టుకో. అమ్మని అని అన్నీ అర్థం చేసుకుంటూ వస్తున్నాను, కానీ నువ్వు దాన్ని చేతకంతనంగా తీసుకోకో. అమ్మా, సారీ అమ్మా. నీ ప్రమేయం లేకుండా జరిగే తప్పుకి మాత్రమే సారీ చెప్పాలి, తెలిసి చేసే తప్పులకి కాదు. ఇలా సారీ చెప్పడం ఇదే ఆఖరిసారి కావాలని హెచ్చరిస్తున్నాను. సరే అమ్మా. కరెక్ట్గా 10 కల్లా నువ్వు ఆఫీస్లో ఉండాలి. నో ఎక్స్క్యూజ్ ఫర్ యువర్ డిలే. ష్యూర్ అమ్మా. నువ్వు ఏ అమ్మాయినైతే మంచి పాదం కాదు అన్నావో ఆ అమ్మాయి వల్లే ఇవాళ నీ కంపెనీకి ఒక హోప్ దొరికింది, అది మర్చిపోకు. నీ కొడుకే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళని విడదీసి తాన్ని బెదిరించి భయపెట్టి కారణాలు చెప్పి బలిపశువుని చేశాడు. ఆ మహారాణి గారు నిన్నైన గొడవకి గదిలోంచి బయటకు వచ్చారో లేదో, వెళ్ళి పిలవాలి కాబోలు. తను ఆఫీస్కి రాకపోతే రాజీ ఊరుకోడు. ధ్రువకి అసలు ఇవేవీ పట్టవు. ఎన్నని చూసుకోను, అంత నా కర్మ. ఛ! బాబాయ్, వెళ్దామా? ఒక్క నిమిషం అమ్మా, మల్లికా మేడం కూడా వస్తున్నానని ఫోన్ చేశారు. నిన్న అంత పెద్ద గొడవ జరిగినా ఆ బాధని వర్క్ మీద చూపించకుండా ఆఫీస్కి రెడీ అయ్యింది. ఇలాంటి కామన్ సెన్స్ ఈ ధ్రువకెందుకు లేదు? ఇంత మెచ్యూర్డ్గా ఒక విషయాన్ని హ్యాండిల్ చేయాలంటే ఎంత విల్ పవర్ కావాలి?
చంద్రన, తనని కూడా ఎక్కమను, టైం అవుతుంది. సరే అమ్మా. మీరు కూడా ఎక్కండమ్మా. చంద్రన, అమ్మా, ఏంటి తనని బొట్టు పెట్టి ఎక్కమని చెప్పేదాకా ఎక్కదా? టైం అవుతుంది, వచ్చి కూర్చోమని చెప్పు. అమ్మా రామ్మా. రేపు మీ పూర్ణ పిన్ని మోహన్ బాబాయ్ మన ఇంటికొస్తున్నారు. ఓ 5 రోజులు ఉంటానన్నారు. మీ గొడవలు, అరుపులు గది తలుపు దాటి బయటికి రాకూడదు. ముఖ్యంగా మీ ఇద్దరి విడాకుల విషయం వాళ్ళ వరకు వెళ్ళకూడదు. ఇది హెచ్చరిక అనుకుంటారో ఏమనుకుంటారో మీ ఇష్టం. రేపటి నుంచి తన ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ మళ్ళీ మొదలవుతుంది. కొంతమంది విషం చిమ్మే పాములవని ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు నన్నేమన్నావు? పాము అన్నావా? మీరెందుకు చైర్మన్ గారు అంతలా బాధపడుతున్నారు?